ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ హన్మకొండ పట్టణ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతోటి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 5,000 కోట్ల ఫీజు రిమర్మెంట్స్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మందితోటి ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ యొక్క ర్యాలీలో అనేక మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వారం రోజుల నుంచి డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు మూసిపోయి పనిచేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది। ఎందుకు చెప్తున్నా అంటే గత నెలలో కూడా బైకట్ చేసి డిగ్రీ కాలేజీలు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది। ఖబర్దార్ బట్టి విక్రమార్క, నువ్వు డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి లాలూచు చేసే వ్యవహారం చేసామని మాకు తెలిసింది। నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పెండింగ్ లో ఉన్న 4,000 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ లో ఫీజు రిమర్మెంట్స్ ను మెచ్చార్జీలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అగ్నిగుణం చేస్తామని విద్యార్థి లోకం తరపున తెలియజేస్తున్నాను। ఎందుకంటే నీకు అవసరం లేకున్నా గానీ మూసి యొక్క ప్రక్షాళన చేస్తుంటున్నావు, నీకు అవసరం లేకున్నా గానీ అనేక పథకాలు తీసుకొస్తుంటున్నావు। ఏం పాపం చేసిర్రు ఈ పేద విద్యార్థులు? ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నీకేం అన్యాయం చేసిరని నువ్వు గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం మొండి వైఖరిని నువ్వు కూడా పాటించుకుంటూ గత సంవత్సరంన్నర నుంచి స్కాలర్షిప్లు లేవు, మెచ్చార్జీలు లేవు, విద్యార్థుల యొక్క సొంత భవనాలు లేవు। కేవలం నువ్వు నీ యొక్క ఆర్భాటాలకు, నీ అంగులకు అనేక మీటింగులు పెట్టి నీ యొక్క మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి నువ్వు ఇక్కడ తెలంగాణలో ఉన్న బడ్జెట్ మొత్తం కూడా తీసుకుపోయి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది। మేము ఖచ్చితంగా రానున్న రోజులలో, వారం రోజులలో మీరు స్కాలర్షిప్లను, పెండింగ్ లో ఉన్న మెచ్చార్జీలను అన్ని కూడా మీరు రిలీజ్ చేయకపోతే మేము అన్ని అఖిలపక్ష విద్యార్థి సంఘాలను, అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున మేము ఉద్యమం ఉధృత చేస్తామని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం। కాబట్టి వెంటనే బట్టి విక్రమార్క, నువ్వు దళితుల పక్షాన ఉన్నావని మేము చట్టసభలో పంపిస్తే నువ్వు ఏమైనా అధికార పార్టీకి తొత్తుగా, నువ్వు అగ్ర కులాలకు తొత్తుగా నువ్వు ఈరోజు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నువ్వు అన్యాయం చేసే విధంగా నువ్వు కొమ్ము కాస్తున్నావు। కాబట్టి నువ్వు వెంటనే ఆ యొక్క నిరంకుశ విధానాన్ని విడనాడి వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రిమర్మెంట్స్ విడుదల చేయాలని నేను ఈ రోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను। ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా।